హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఈరోజు రెండు నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చి పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్. దానికి సంబంధించి వీడియో ఆల్రెడీ మన ఛానల్లో డిస్కస్ చేసుకుందాం, అంటే పోస్ట్ డీటెయిల్స్ సంబంధించి. ఇంకొక నోటిఫికేషన్ వచ్చి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఇన్ ఏపీ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇది జనరల్ రిక్రూట్మెంట్ ఓన్లీ ఫర్ ఉమెన్ అనమాట. ఈ నోటిఫికేషన్ అయితే ఓన్లీ మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సిన నోటిఫికేషన్. సో పోస్ట్ డీటెయిల్స్ ఒకసారి మనం పరిశీలిస్తే దాదాపు 100 వరకు ఉన్నట్లు సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్. 9 పోస్టులు వచ్చి క్యారీ ఫార్వర్డ్ అండ్ 100 పోస్ట్ వచ్చి ఫ్రెష్ వేకెన్సీస్. టోటల్గా 109 వేకెన్సీస్ చూపిస్తున్నట్లు సమాచారం అయితే ఉంది. సో దీనికి 18 నుంచి 42 ఇయర్స్ ఉన్న వాళ్ళు, ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఏజ్ ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది. సో దీనికి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 28వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. ఏదైతే డిసెంబర్ ఈ నెల 28వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి జనవరి 2019 జనవరి 18వ తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోబోతున్నట్లు ఇవ్వడం జరిగింది. సో దీనికి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఆ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్తో యూస్ చేసుకొని యూజర్ ఐడిని, రెఫరెన్స్ ఐడిని యూస్ చేసుకొని మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి స్క్రీన్ టెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది మెన్షన్ చేయలేదు. ఒకవేళ 25,000 అప్లికేషన్లు వస్తే దీనికి స్క్రీన్ టెస్ట్ ఉండబోతున్నట్లు, 25,000 కన్నా తక్కువ అప్లికేషన్లు వస్తే డైరెక్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఉండబోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్క్రీన్ టెస్ట్ ఎగ్జామ్ ఒకవేళ 25,000 అప్లికేషన్లు వస్తే స్క్రీన్ టెస్ట్ ఎగ్జామ్ అనేది డేట్ అనేది వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో, ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేస్తామని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మెయిన్ ఎగ్జామ్ అనేది 25/4 అంటే ఏప్రిల్ 2019 ఏప్రిల్ 25వ తేదీ ఉదయం మధ్యాహ్నం ఉండబోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందన్నమాట, ఆన్లైన్ ఎగ్జామే ఉంటుంది దీనికి కూడా. సో ఒకసారి మనం పోస్టుల వివరాలు, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ వచ్చి 9 ఉన్నాయి. అండ్ ఆల్సో ఫ్రెష్ వేకెన్సీస్ మనం పరిశీలిస్తే జోన్ 1లో 25, జోన్ 2లో 25, జోన్ 3లో 25, జోన్ 4లో 25, టోటల్గా 100 పోస్టులను ఇక్కడ చూపించడం జరిగింది. సో దీనికి ముఖ్యంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి మనం పరిశీలిస్తే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్, ఏదైతే BSW ఉంటుందో బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ అదిను. అండ్ ఆల్సో డిగ్రీ ఇన్ సోషియాలజీ, బీఎస్సీ హానర్స్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళు. అండ్ ఆల్సో బీఎస్సీ అప్లైడ్ న్యూట్రిషన్. ఇలా దీనికి సంబంధించి చాలా వరకు అయితే ఎలిజిబిలిటీస్ ఇచ్చారనమాట. బీఎస్సీ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి దీనికి ఆస్కారం ఉంటుంది. సో ఇది అంటే డిగ్రీ బేస్ మీద అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ ఎలిజిబిలిటీస్ ఒకసారి మీరు పరిశీలించి మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అప్లికేషన్ చేసేటప్పుడు. సో ఈ విధంగా ఉన్నాయి ఫ్రెష్ వేకెన్సీస్, ఈ విధంగా చూపిస్తుంది అనమాట. జోన్ 1 ఈ విధంగా, జోన్ 2, జోన్ 3, జోన్ 4 ఈ విధంగా ఉన్నాయి. దాదాపు 100 పోస్టులకు సంబంధించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ జోన్సే మెన్షన్ చేశారు, డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అయితే మెన్షన్ చేయలేదు దీంట్లో. సో దీనికి ఎగ్జామ్ వచ్చి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందన్నమాట. స్క్రీనింగ్ టెస్ట్ ఈ విధంగా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో మరొక టాపిక్ అనమాట. 75 మార్క్స్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. పార్ట్ బిలో వచ్చి కామన్ సబ్జెక్ట్ హోమ్ సైన్స్ అండ్ సోషల్ వర్క్, అంటే ఈ స్పెషలైజేషన్ ఉండాలన్నమాట. డిగ్రీలో ఉన్న వాళ్ళు, ఈ స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళు హోమ్ సైన్స్ అండ్ సోషల్ వర్క్ 75 మార్క్స్ క్వశ్చన్కి 75 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. టోటల్ 150 మార్క్స్కి 150 మినిట్స్లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. జనరల్ స్టడీస్ మామూలుగా అన్నిటికీ ఒకే విధంగా ఉంటుంది. సో మనం ఒకసారి హోమ్ సైన్స్ అండ్ సోషల్ వర్క్ సంబంధించి ఏదైతే పార్ట్ బికి సంబంధించి సిలబస్ ఈ విధంగా ఉందన్నమాట. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అని, చైల్డ్ డెవలప్మెంట్ అని, అండ్ ఆల్సో సోషల్ వర్క్ సంబంధించిన టాపిక్స్ కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఇక మెయిన్ ఎగ్జామినేషన్ విషయాల్లో కూడా ఇదే సేమ్ సిలబస్సే ఉండబోతుంది. అండ్ కొంచెం డెప్త్గా ఉంటుందన్నమాట మెయిన్ ఎగ్జామ్. దీనికి మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏదంటే ఇప్పటివరకు ఏపీపీఎస్సీ వచ్చిన ఇంటర్వ్యూలో లేనిది ఒక ఇంపార్టెంట్ అనమాట. ఏదైతే ఇంటర్వ్యూ అనేది దీనికి కండక్ట్ చేస్తున్నట్లు సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్. 30 మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఏదైతే మెయిన్స్ క్వాలిఫికేషన్ వచ్చింటారో, మెయిన్స్లో క్వాలిఫై అయింటారో వాళ్ళకి 30 మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది. టోటల్గా 330 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. సో మెయిన్ ఎగ్జామ్లో కూడా సేమ్ టాపిక్సే ఉంటాయి, కాకపోతే కొంచెం ఎలాబరేట్గా కొంచెం డెప్త్గా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఏదైతే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కానివ్వండి, నా పర్సనల్ మెయిల్ డిస్క్రిప్షన్లో ఉంది, tag2saikumar@gmail.com కానివ్వండి, మీరు మెయిల్ చేయొచ్చు. ఇలాగే ఏపీపీఎస్సీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటాను.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.